సింగరేణి ఓసీపీల దెబ్బలతోటి 3 గంటల నుంచి 5 వరకు ఎప్పుడు ఎక్కడ ఏది మా మీద పడుతున్న భయంగా అసలు ఆ ఇల్లు ఉంటాయా కూలుతాయా అనే చందంగా ఈ ఓసీపీలకు సంబంధించినటువంటి బ్లాస్టింగ్లు చాలా తీవ్రంగా, ఎందుకంటే వారు సింగరేణి యాజమాన్యం మొత్తము వారి ఉత్పత్తి లక్ష్యంగా తప్ప ఇక్కడ సమీప గ్రామాలు కావచ్చు, డివిజన్ల ప్రజల ప్రాణాలతో కానీ పొల్యూషన్తో కానీ వారు ఎటువంటి సంబంధమే లేనట్టుగా వారు బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే సింగరేణి జీఎం గారు, మీరు ఇప్పటికైనా సరే మీరు OCP5 నిర్మాణంలో OCP5 జరిగేటప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా లేదు. మీరు చెప్పిండ్రు OCP5 మీరైతే ఖచ్చితంగా మీకు పొల్యూషన్ రాకుండా చేస్తాం, 3 అంచెల చెట్లు పెడతాం, తర్వాత దానికి చుట్టూ ప్లాంటేషన్ బ్రహ్మాండంగా చేయిస్తాం, అదేవిధంగా క్లాత్ కడతాం, గ్రీన్ క్లాత్ కడుతూ పొల్యూషన్ రాకుండా చేస్తాం, లేటెస్ట్ టెక్నాలజీతో బ్లాస్టింగ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా డివిజన్లు అభివృద్ధి చేస్తామన్నారు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఉద్యోగాల విషయంలో జీరో. ఎందుకంటే ఉద్యోగాలు మా రోజు కూడా చెప్పాం మేము, మా డ్రైవర్లు ఓసీపీలలో పనిచేస్తారు, వారిని గవర్నమెంట్లు మారుతాయి, ఎమ్మెల్యేలు మారుతారు, ఎవరు మారినా కానీ వారి ఉపాధి మాత్రం పోడగొట్టద్దు. ఏ ఎమ్మెల్యేల చుట్టూ లేకపోతే కార్పొరేటర్ల చుట్టూ తిరగకుండానే ఉండాలి, మళ్ళీ అయిపోయినాక వాళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పి ఆ రోజు మీకు ప్రధాన డిమాండ్గా చెప్పినాం. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గర లెటర్ ప్యాడ్ తెచ్చుకోవాలి, లేకపోతే కార్పొరేటర్ల దగ్గర లెటర్ ప్యాడ్ తెచ్చుకోవాలి, లేదో ఇంకో కాంగ్రెస్ నాయకుడు లేకపోతే ఇంకో నాయకుడు అని చెప్తారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా వాళ్ళు ఆత్మగౌరవంతో ఈ ప్రభావిత డివిజన్లో ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలి. కానీ ఇట్లా అడుక్కునేలాగా చేయొద్దని చెప్పి సింగరేణి యాజమాన్యం హెచ్చరిస్తాం. ఎందుకంటే మేము దుబ్బ బుక్కుతున్నాం, ధూళి బుక్కుతున్నాం, మేము ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడేది మేము. మళ్ళీ రికమెండేషన్ల పేరిట ఇదంతా చాలా సరైన పద్ధతి కాదు. అదేవిధంగా మీరు ఏదైతే బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారో సింగరేణి యాజమాన్యం, ఈ మళ్ళా మీరు పాత ఇదివరకు చెప్పినట్టుగా తక్కువ మోతాదులో మీరు చేయనట్లయితే ఖచ్చితంగా OCP3 యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాకు ఈ పక్క పంటే ఉంది కదా అని చెప్పి OCP5 మీద నెట్టే ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. OCP3 మీ RG2 యాజమాన్యం ఖచ్చితంగా తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే phase 1, phase 2, phase 3 OCP3లో 3 బ్లాస్టింగ్లు పట్ట చాలా ఘోరమైనటువంటి బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారు. OCP3 యాజమాన్యాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా OCP3ని ముట్టడిస్తాం, OCP5ని కూడా ముట్టడిస్తాం. రాబోయే కాలంలో ఇక్కడ 10, 11, 12, 13, 33, 34 డివిజన్లతో పాటుగా సమీపంలో ఉన్నటువంటి ఎఫెక్టెడ్ డివిజన్లు అందరినీ కూడా కలుపుకుంటాం. మేమందరం కూడా పార్టీలతో సంబంధం లేదు. బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా CPI, CPMతో పాటుగా అన్ని రకాల సంఘాలను, ప్రజా సంఘాల మద్దతు కూడా కడతాం. త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మీరు OCPలను ముట్టడించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సరైన పద్ధతులు ఇప్పటికైనా సరే మీరు బ్లాస్టింగ్లు కనుక తక్కువ చేయనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.